హాయ్! హలో! ఈరోజు డే 3 వీడియో అనేది చూద్దాం. డే 3 వీడియో వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దానికంటే ముందు డే 1కి చాలామంది కామెంట్ చేశారు. డే 2 వీడియో కావాలని. మీరు అడిగిన విధంగానే నేను డే 2 వీడియో చాలా తొందరగా ఇచ్చాను. బట్ చాలామంది చూడలేదు, ఇగ్నోర్ చేశారు. మీరు కంప్లీట్‌గా కోర్స్ అనేది ఫాలో అవుతే చాలా తొందరగా ఇంగ్లీష్ అనేది మీరు నేర్చుకోగలుగుతారు. మీకు డే 4 వీడియో ఎంత తొందరగా కావాలో కామెంట్ చేయండి. సో, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవాలని చెప్పేసి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా సరే జరిగిపోయిన పనులను మనం పాస్ట్ టెన్స్‌లో చెప్తాం. కానీ ఇప్పుడే రీసెంట్‌గా జరిగిపోయిన పనులని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నం తిన్నాను అని చెప్పాలంటే మనం ఐ ఏట్ లంచ్ అని చెప్పేసి చెప్పకూడదు. ఎందుకంటే పాస్ట్ టెన్స్ అనేది నిన్న లేదా మొన్న ఆ విధంగా చాలా టైమ్‌ని ఇండికేట్ చేస్తుంది. బట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి ఇప్పుడే జరిగిపోయిన పనులని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో మనం చాలా సింపుల్‌గా చెప్పొచ్చు. జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ లేదా రీసెంట్‌గా జరిగిపోయిన పనులను మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో చెప్పాలి. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హావ్ ఆర్ హాస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్. హావ్ అండ్ హాస్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే హాస్ అనేది హి, షీ, ఇట్‌కి హాస్ అనేది ఉపయోగిస్తారు. ఎప్పుడైనా సరే హి, షీ, ఇట్‌కి ఫార్ములా అనేది డిఫరెంట్‌గానే ఉంటుంది. వి3 వర్బ్ యొక్క మూడవ ఫార్మ్‌ని ఇక్కడ ఉపయోగించాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హావ్ ఈటెన్ లంచ్. నేను ఆల్రెడీ లంచ్ తినేసాను. అంటే ఎప్పుడు? నిన్న కాదు. రీసెంట్‌గా అంటే ఈ రోజే తిన్నానని అర్థం. ఐ హావ్ సీన్ దట్ మూవీ. నేను ఆ మూవీ చూసేసాను. ఎప్పుడు? రీసెంట్‌గా. అలాగే ఐ హావ్ కమ్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే వచ్చాను. ఐ హావ్ కాల్డ్ హిమ్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే అతనికి కాల్ చేశాను. ఐ హావ్ జస్ట్ వోకెన్ అప్. నేను ఇప్పుడే లేచాను. ఈ విధంగా రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయిన పనులని ఈరోజు మనం పూర్తి చేసేసిన పనులను మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో చెప్పాలి. ఐ ఫినిష్డ్ మై డిన్నర్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే నా డిన్నర్ అనేది పూర్తి చేశాను. షీ హాస్ విజిటెడ్ హైదరాబాద్. ఆమె హైదరాబాద్ అనేది విజిట్ చేసింది. హి హాస్ బ్రోకెన్ హిస్ ఫోన్. అతని ఫోన్ అనేది అతను పగలగొట్టాడు. దే హావ్ వాచ్డ్ ద మూవీ ఆల్రెడీ. వాళ్ళు ఆ మూవీ ఆల్రెడీ చూసేసారు. ఎప్పుడు? రీసెంట్‌గా. షీ హాస్ క్లీన్డ్ హర్ రూమ్. ఆమె తన గదిని శుభ్రం చేసుకుంది. హి హాస్ జస్ట్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. అతను ఇప్పుడే స్టేషన్‌కి వచ్చాడు. దే హావ్ వర్క్డ్ హార్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. అంటే రీసెంట్‌గా. ఐ హావ్ లాస్ట్ మై కీస్. నేను నా తాళాలు పోగొట్టుకున్నాను. షీ హాస్ రిటెన్ 3 బుక్స్ సో ఫార్. సో ఫార్ అంటే ఇప్పటి వరకు అని. ఆమె ఇప్పటి వరకు 3 పుస్తకాలు రాసింది. ఐ హావ్ మేడ్ ఎ మిస్టేక్. నేనొక తప్పనేది చేశాను. ఎప్పుడైనా సరే జరిగిపోయిన వాటిని అంటే గతాన్ని మనం పాస్ట్‌లో చెప్పాలి. బట్ రీసెంట్‌గా జరిగిపోయిన పనులని ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. షీ హాస్ అడ్వైజ్డ్ హిమ్. ఆమె అతనికి సలహా ఇచ్చింది. హీ హాస్ టోల్డ్ మీ అబౌట్ ద ప్రాబ్లమ్. అతను నాకు సమస్య కోసం చెప్పాడు. హీ హాస్ ఫినిష్డ్ హిజ్ లంచ్. అతను తన లంచ్ అనేది పూర్తి చేశాడు. దే హావ్ టేకెన్ ఎ టాక్సీ టు ద ఎయిర్‌పోర్ట్. వాళ్ళు టాక్సీ మీద ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారు. షీ హాస్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ అనేది నేర్చుకుంది. వి హావ్ ఆల్రెడీ డిసైడెడ్ వేర్ టు గో. మేము ఎక్కడికి వెళ్ళాలనేది ముందే డిసైడ్ చేసుకున్నాము. హీ హాస్ కాల్డ్ మీ ట్వైస్ టుడే. అతను నాకు 2 సార్లు కాల్ చేశాడు ఈరోజు. దే హావ్ సెలబ్రేటెడ్ క్రిస్మస్. వాళ్ళు క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. షీ హాస్ స్పోకెన్ టు హెర్ మేనేజర్ అబౌట్ ద ఇష్యూ. సమస్య కోసం తను వాళ్ళ మేనేజర్‌తో మాట్లాడింది. వి హావ్ బాట్ ఎ న్యూ కార్. మేము ఒక కొత్త కార్ కొన్నాం. అంటే రీసెంట్‌గా కొత్త కార్ కొన్నామని హి హాస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ సిన్స్ లాస్ట్ ఇయర్. అతను గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. దే హావ్ రెడ్ ద బుక్. వాళ్ళు ఆ పుస్తకం చదివేశారు. ఐ హావ్ ఫర్గాటన్ మై పాస్వర్డ్. నేను నా పాస్వర్డ్ మర్చిపోయాను. షీ హాస్ మేడ్ ఎ డెలీషియస్ కేక్. తను చాలా రుచికరమైన కేక్ అనేది చేసింది. దే హావ్ జాయిన్డ్ ఎ న్యూ జిమ్. వాళ్ళు కొత్త జిమ్‌లో జాయిన్ అయ్యారు. ఈ విధంగా మనం రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయిన పనులని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో చెప్పాలి. బట్ వీటిలో నెగెటివ్స్ అనేది మనం ఏ విధంగా చెప్పాలి? హావ్ తర్వాత నాట్ అనేది ఉంచడం ద్వారా మనం నెగెటివ్స్ అనేవి క్రియేట్ చేయవచ్చు. ఐ హావ్ నాట్ డన్ ఎనీ వర్క్ టుడే. నేను ఈరోజు ఏమి పని చేయలేదు. ఐ హావ్ నాట్ సీన్ దట్ మూవీ. నేను ఆ సినిమా చూడలేదు. అంటే రీసెంట్‌గా నేను ఆ మూవీ చూడలేదని చెప్పేసి దానికర్థం. ఐ హావ్ నాట్ మెట్ హిమ్ బిఫోర్. నేను అతన్ని ఇంతకుముందు
కలవలేదు. ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ మై డిగ్రీ. నేను నా డిగ్రీ పూర్తి చేయలేదు. ఐ హావ్ నాట్ వోన్ ద మ్యాచ్. నేను ఆ మ్యాచ్ అనేది గెలవలేదు. షీ హాస్ నాట్ గాన్ టు కాలేజ్. ఆమె కాలేజ్‌కి వెళ్ళలేదు. హి హాస్ నాట్ మూవ్డ్ టు హైదరాబాద్. అతను హైదరాబాద్‌కి మూవ్ అయిపోలేదు. అంటే షిఫ్ట్ అయిపోలేదని జెప్పేసి. దే హావ్ నాట్ లాస్ట్ దేర్ మనీ. వాళ్ళు వాళ్ళ డబ్బుని పోగొట్టుకోలేదు. వి హావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ గేమ్. సో, మేము ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేయలేదు. హి హాస్ నాట్ ఆస్క్డ్ ఫర్ మనీ. అతను నన్ను డబ్బులు అడగలేదు. సో, ఈ విధంగా నెగెటివ్స్ అనేవుంటాయి. బట్ వీటిలో క్వెషన్స్ అనేవి ఎలా అడగాలి? సో, అంటే రీసెంట్‌గా జరిగిపోయిన పనుల కోసం మనం క్వెషన్స్ అడగాలంటే హ్యావ్ లేదా హాస్ అనేది సెంటెన్స్ ముందుంచితే అవే క్వెషన్స్ కింద ఏర్పడతాయి. సో, హావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్? నీ హోంవర్క్ అనేది నువ్వు ఫినిష్ చేశావా? హాస్ షీ ఎవర్ బీన్ టు యూకే? ఆమె ఎప్పుడైనా యూకేకి వెళ్ళిందా? హావ్ దే విజిటెడ్ ద న్యూ మ్యూజియం ఎట్? వారు కొత్త మ్యూజియాన్ని ఇప్పటికే సందర్శించారా? హాష్ హీ కాల్ యూ టుడే? అతను నీకు కాల్ చేశాడా? హావ్ యూ ఈటెన్ ఎనీథింగ్ దిస్ మార్నింగ్? నువ్వు ఈరోజు ఉదయం ఏమైనా తిన్నావా? హావ్ వి కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్? మేము ప్రాజెక్ట్ అనేది ఆన్ టైమ్‌కి కంప్లీట్ చేశామా? హాస్ ఇట్ రెయిన్డ్ రీసెంట్‌లీ? ఇక్కడ రీసెంట్‌గా వర్షం అనేది పడ్డదా? హాస్ షీ క్లీన్డ్ హెర్ రూమ్? ఆమె తన రూమ్ అనేది క్లీన్ చేసుకుందా? హావ్ యూ సీన్ దిస్ మూవీ బిఫోర్? ఈ మూవీ అనేది నువ్వు ముందే చూసేసావా? హాస్ హీ స్పోకెన్ టు ద మేనేజర్? అతను మేనేజర్‌తో మాట్లాడాడా? హావ్ యూ రెడ్ దిస్ బుక్? నీవు ఈ పుస్తకం అనేది చదివావా? హాస్ ద ప్యాకేజ్ అరైవ్డ్ ఎట్? ప్యాకేజ్ ఇప్పటికే చేరిందా? సో, ఈ విధంగా మనం రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్‌ని, ఇప్పుడే జరిగిపోయిన పనులను మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉపయోగించాలి. సో, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ యొక్క ప్రతి డౌట్‌కి ఆన్సర్ ఇస్తాను. మీకు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను మీకు డెఫినిట్‌గా ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వటానికి ట్రై చేస్తాను. అండ్ డే 4 వీడియో ఎంత తొందరగా కావాలనుకుంటే మీరు డే 4 అని టైప్ చేయండి కామెంట్‌లో. నేను ఇంకా చాలా తొందరగా డే 4 వీడియో చేయటానికి ప్రయత్నిస్తాను. సో, వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.